మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈశ్వర్ దర్శకత్వంలో రోహిత్ అండ్ దియారాజ్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ ఫ్రైడే. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి అమ్మ సాంగ్ ఒకటి డిజిటల్ మీడియా వేదిక రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు రోహిత్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ మూవీ నుంచి, ఫ్రైడే మూవీ నుంచి అమ్మ సాంగ్ రిలీజ్ అయింది. సో ఎంత సెంటిమెంట్గా ఉందో, అండ్ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటున్నారు సాంగ్ని. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఏంటి అసలు ఫ్రైడే, ఆ టైటిల్ మీనింగ్ ఏంటి అసలు? సినిమా ఒక మంచి వీకెండ్లా ఉంటుంది. మనకి యూజువలీ ఫ్రైడే అంటే వీకెండ్ వైబ్ ఉంటుందా? అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అవును, బట్ జోక్స్ అపార్ట్, ఐమ్ జస్ట్ సేయింగ్, ఇప్పుడు మనం ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ మెంటల్ హెల్త్, పిల్లల మెంటల్ హెల్త్, దీని గురించి ఆలోచించట్లేదు. మనకి అంత నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ లేదు బేసికలీ. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా వాళ్ళ మెంటల్ హెల్త్ ఎట్లా కేర్ తీసుకోవాలి, ఏం డైట్ చేయాలి, పిల్లల మైండ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, లోపల ఉన్న పిల్లోడు గురించి. సో ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ బయట ఏదైనా ట్రామా ఫేస్ చేస్తే వాళ్ళ పిల్లల మైండ్ సెట్ చాలా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ టాపిక్ మీద, ఈ సెన్సిటివ్ టాపిక్ మీద సినిమా, కానీ ఇట్లా ఉండదు. ఆడియన్స్కి కావాల్సినట్టు ఎంగేజింగ్గా ఫన్ వేలోనే తీసుకెళ్ళాము. సో ఒక యూస్ఫుల్ మెసేజ్ అనొచ్చా సినిమా నుంచి? అండ్ మీకు ఇది ఫస్ట్ మూవీనా? ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తారా? నాకు ఫ్రైడే ఫస్ట్ మూవీ. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారిది కిష్కిందపురి అని రాబోతుంది. ఓకే, దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాను, ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఇంకా ఈటీవీ విన్ డిజిటల్లో ధనం మూలం అని ఒకటి వస్తుంది, దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్. కానీ ఇప్పుడు ఫ్రైడే అండ్ ఈ అదర్ 2 మూవీస్ కంపేర్ చేస్తే మీకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అన్నీ సేమ్ ఉండవు, చాలా. సో రోహిత్ని వర్స్టల్ యాక్టర్ అనొచ్చా? అది ఇంకా చూడాలి ఏమంటారు. ఎందుకంటే మూడు సెగ్మెంట్స్లో ఉన్నాయి కదా, సో అందుకు వర్స్టల్ యాక్టర్ అనొచ్చా అనేది. సో కమింగ్ టు, అంటే ఈ 3 మూవీస్లో ఫస్ట్ ఆపర్చునిటీ ఏదొచ్చింది మీకు? ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయిన అయితే ఫ్రైడేతో. అంటే ఎలా ఈ ఆఫర్ మీ వరకు ఎలా అసలు? అంటే నేను యాక్టింగ్ క్లాసెస్ చేశాను అనమాట. 6 to 7 months చేశాను భిక్షు గారి దగ్గర. ఓకే. తర్వాత డాన్స్ క్లాసెస్కి కూడా వెళ్ళేవాడిని. అక్కడ ఈశ్వర్ గారు ఒకసారి ఇట్లానే చూసారనమాట నన్ను, ఎవరి అబ్బాయి బాగున్నాడు, ఒకసారి కలిసి మాట్లాడదామని డైరెక్టర్ గారు. ఆయన వచ్చి మాట్లాడితే ఇట్లా చేస్తావా అని అడిగారు. ఆయన నాకు స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా కొంచెం డిఫికల్ట్ క్యారెక్టర్, చాలా క్యారెక్టర్ ఆర్క్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పకూడదు, కానీ స్టార్ట్ టు ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు డిఫరెంట్ షేడ్స్గా అనిపిస్తాయి. అరే ఇదేంటి, వీడు ఇన్నోసెంటా కాదా, అవునా ఏంటిది, అలా ఉంటుంది మీకు. ఓకే. అండ్ అది ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. ఫస్ట్ టైం వచ్చేసరికి ఎగ్జైటెడ్, ఎట్ ద సేమ్ టైం ఇది చేయొచ్చా, ఎట్లా తీసుకుంటారు, చాలా డౌట్స్ ఉండే నా మైండ్లో. అండ్ ఫైనలీ ఐ వాజ్ లైక్, లెట్స్ గివ్ ఇట్ అ షాట్, చేద్దాము అని చెప్పి ఈశ్వర్ గారికి థ్యాంక్స్ చెప్పి, అండ్ ఆల్ హ్యాపెండ్ లైక్ దట్. అండ్ రిలీజ్ అయ్యాక చూడాలి ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయితే కథ వినేటప్పుడు అది కథ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఒక థాట్ ఉంటుంది వాళ్ళకైతే. బట్ మీరు ఫస్ట్ మూవీ ఇది, సో కథ మీకు చెప్పినప్పుడు మేబీ అమ్మ సెంటిమెంట్ కాబట్టి కనెక్ట్ అయ్యారు. బట్ ఇది ఆడియన్కి కనెక్ట్ అవుతుందా లేదా అనే క్యాలిక్యులేషన్స్ ఏమన్నా వచ్చాయి మీ మైండ్లోకి? ఆబ్వియస్లీ డెఫినెట్లీ వచ్చాయి, కానీ యాజ్ అన్ యాక్టర్ మనం క్యారెక్టర్కి ఫుల్ 100% ఇవ్వాలి అన్నది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను. ఓకే. అండ్ ఎట్ ది ఎండ్ నేను ప్లే చేసింది ఒక క్యారెక్టర్,
ఇక ఎక్కువ డీటెయిల్స్ చెప్పాలని ఉంది కానీ కంట్రోల్. ఓకే ఓకే, ఎక్కువ నేను కూడా అడగను, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఉన్నటువంటి ఆయన ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ అడగను. ఇక్కడ వచ్చే ముందే ఇట్లా నన్ను రెస్ట్రిక్ట్ చేసి పంపించారనమాట, ఇంతనే చెప్పాలి. పోనీలే చెప్పండి, అక్కడ యాంకర్ ఎంత ట్రిగర్ చేసినా నేను చెప్పలేదు అని. ఎస్, సో ఫస్ట్ మూవీయే అమ్మ సెంటిమెంట్తో వస్తున్నారు, ఎందుకంటే కంప్లీట్గా ఫ్రైడే అనేది మీరు చెప్పినటువంటి ఒక సెన్సిటివ్ టాపిక్ అండ్ అమ్మకి రిలవెంట్గా ఉన్నటువంటి టాపిక్ అని చెప్తున్నారు కదా. సో ప్రతి ఒక్కరికి మదర్ అంటే ఒక సెంటిమెంట్. సో మీ విషయానికి వస్తే మీరు మమ్మాస్ బాయా? నేను డెఫినెట్లీ మమాస్ బాయ్. నేను మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్స్లో ఉంటాం. ఓకే, నాకు టాటూ కూడా ఉంది మా అని. హిందీలో ఇది మా. సో ఇది నా ఫస్ట్ టాటూ. ఓకే, నాకు ఇంకోట్లో 4-5 టాటూస్ ఉన్నాయి కానీ మా మమ్మీ గురించి ఇది వేసుకున్నాను అనమాట. ఇది చూపించి మమ్మీని కొంచెం బటర్ చేసి తర్వాత పర్మిషన్ తీసుకొని వేరే టాటూస్ తీసుకుని. ఎందుకు మీకు టాటూస్ పిచ్చి ఉందా? పిచ్చి అనలేం కానీ నాకు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి నా లైఫ్లో దట్ ఐ వాంట్ టు రిమెంబర్ అండ్ క్యారీ విత్ మీ. సో ఐ థింక్ యువర్ గజని. గజని మీరేమంటే అది. ఎందుకంటే అక్కడ ఒకటి ఉంది టాటూ, ఒకసారి హ్యాండ్ రేస్, అక్కడ ఒకటి ఉంది, అటు సైడ్ అక్కడ 2, అండ్ అక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బిలీవ్ అని ఉంటుంది ఓటి. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది. ఒక్కసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏమంత ట్రిగర్ అయ్యే పాయింట్స్ని ఇలా టాటూస్గా పెట్టుకున్నారు అసలు మీరు? ఒకసారి చెప్పండి వాటి గురించి. ఇది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మన లైఫ్లో ఏం జరిగినా అన్నిటికీ ఒక సాలిడ్ రీజన్ ఉంటుందని నమ్ముతాను. గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే దేర్ ఇస్ నో బ్యాడ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ యర్ లైఫ్. దేర్ ఇస్ నో బ్యాడ్. ఎవ్రీ బ్యాడ్ ఇన్సిడెంట్, ఎవ్రీ స్ట్రాంగ్ ఇన్సిడెంట్, లో ఇన్సిడెంట్ విల్ చేంజ్ యూ ఇంటూ అనదర్ పర్సన్, ఇంటూ అ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇది నమ్మితే ముందుకెళ్తూ ఉండొచ్చు మనం అనేది. సో మంచి అయినా చెడైనా కానీ ఒక సాలిడ్ రీజన్తో జరిగింది కాబట్టి యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అంతే ఇంకా. ఓకే, దట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ వన్, ఇది క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అండ్ ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ అ వారియర్ అని. అంటే ఇది స్పేడ్ ఇట్లా యారో. అర్థమైంది. ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ అ వారియర్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పి. ఓకే, అండ్ అక్కడ బిలీవ్ యువర్ సెల్ఫ్. బిలీవ్ అని ఉంటుంది. ఓకే, సో నమ్మకం. బిలీవ్ ఎనీథింగ్ దట్ యూ డూ యూ హ్యావ్ టు స్ట్రాంగ్లీ బిలీవ్. నమ్మితేనే మనం చేయగలుగుతాం కదా. ఓకే, అండ్ దిస్ వన్, ఇది మనకి తెలుసు అనుకుంటా, నాగ చైతన్య గారిని చూసే ఉంటారు కదా, వైకింగ్స్. ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ అని. కానీ నాకు ఈ కాన్సెప్ట్ ఇష్టం, అందుకే వేసుకున్నాను. సో కాన్సెప్ట్ ఇష్టం కాబట్టి వేసుకున్నారు. సో ఇన్ని టాటూస్ అంటే ఇన్ని వెనకాల ఇన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే లేదు. మీ వయసు తెలుసుకోవచ్చా? నేను 25 ఇప్పుడు. 25కే ఇంత థాట్స్ ఏంటి అసలు? అది చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే. అంటే ఎస్పెషలీ దిస్ ఫీల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఈజీ కదా. అవును, ఇంట్లో యాక్టర్ అనగానే ఫస్ట్ ఒకటి వస్తుంది. కానీ అంటే మై పేరెంట్స్ వర్ వెరీ సపోర్టివ్. మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు. నేను ఆర్కిటెక్చర్ డిగ్రీ ఫినిష్ చేశాను అనమాట. ఓకే, మై డాడ్స్ ఇంటూ కన్స్ట్రక్షన్ అండ్ మా మమ్మీ కూడా ఇట్లా క్రియేటివ్ సైడ్ యోగా ఇన్స్టిట్యూట్ ఉంది ఆవిడకి. ఇట్స్ కాల్డ్ నిర్వాణ యోగా. అండ్ మా అమ్మమ్మ రైటర్, నావెల్స్ రాస్తారు. మా తాత డ్రామాస్లో ఉండేవాళ్ళు. అండ్ ఐ కెన్ సింగ్, ఐ కెన్ రైట్ సాంగ్స్. సో వాళ్ళ జీన్స్ అనమాట ఇవన్నీ. మేబీ తాతగారు జీన్స్ అండ్ అమ్మమ్మ జీన్స్. మా ఫాదర్ కూడా ఎట్లా అంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఏది పట్టుకున్నా కూడా వాయించేస్తారు. ఒక 2-3 minutes ఫిగర్ అవుట్ చేసుకొని ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఫ్లూట్ కానీ కీబోర్డ్ కానీ ఏదైనా ప్లే చేసేయగలరు. ఓకే, సో ఇట్స్ ఆల్ వెరీ అందరు చాలా క్రియేటివ్ సైడ్స్ ఉన్నాయి వాళ్ళకి. నన్ను ఇంట్లో కూడా ఎలా అంటే ఆర్కిటెక్చర్ ఫినిష్ చేయి, డిగ్రీ తర్వాత నువ్వు టైం తీసుకో, ఎక్స్ప్లోర్ చేయి, నీకు ఇష్టం కాబట్టి ఒక 2 years 3 years ఎంత అంతా ఎక్స్ప్లోర్ చేయి, ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్, యూ షుడ్ డూ ఇట్, చేయి, మళ్ళీ తర్వాత ట్రై చేయలేవు, టైం దొరకదు వాళ్ళని చెప్పేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇప్పుడు. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా బాగుంది కాబట్టి అక్కడి వరకు చాలా హ్యాపీ. బట్ ఇండస్ట్రీ సపోర్ట్ మాత్రం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఫర్ షూర్. వన్స్ వీ స్టెప్ ఇన్ అనుకున్నంత ఈజీగా మనకి ఎవరు ఇక్కడ రెడ్ కార్పెట్ వేయరు. కరెక్ట్. సో ఎలా అనిపిస్తుంది ఆ స్ట్రగ్లింగ్? ఇప్పుడు కరెంట్లీ స్ట్రగ్లింగ్ ఫేజ్లోనే ఉన్నాను. కానీ నాకు ఇష్టం ఇది.
స్ట్రగ్లింగ్ ఇష్టమా? స్ట్రగ్లింగ్ అని కాదు, ఐ లైక్ ద జర్నీ. ఓకే, ఛాలెంజింగ్ అనే తీసుకుంటాను. ఇప్పుడు ఎండ్ గోల్కి రీచ్ అవ్వాలి ఎలాగైనా. అంటే ఐ సీ మై సెల్ఫ్ డూయింగ్ బిగ్ హిట్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్, లాంగ్ రన్లో. కానీ మనం గుర్తుపెట్టుకునేది అక్కడ దాకా ఎలా వెళ్ళామన్నదే అని నా నమ్మకం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు కూడా ఐ స్టార్టెడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీ అయిపోయింది. తర్వాత నాకు నాజర్ గారితో కలిసి ఆర్ట్ డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. మేము ఆదిలాబాద్లో ఒక 2-3 months తిరిగి నేను సెట్స్ డిజైన్ చేశాను అండ్ నాజర్ గారు డైరెక్ట్ చేశారు అనమాట. ఓకే. ఒక లంబాడీస్ మీద ఆర్ట్ ఫిల్మ్ చేశాం అవార్డ్స్ కోసం. అక్కడ చాలా ఎక్స్పోజర్ వచ్చింది అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. యాక్టింగ్ ఒకటే కాకుండా కూడా అసలు లైట్ టెక్నీషియన్స్ ఎలా ఉంటారు, డైరెక్టర్కి ఎంత స్కోప్ ఉంటుంది, యాక్టర్స్కి ఎంత పొటెన్షియల్ ఉంటుంది, స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇట్స్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ జర్నీ. ఫ్రమ్ స్క్రిప్ట్ అనేది కూడా ఎవరిదైనా మైండ్లో ఫస్ట్ ఒక థాట్, తర్వాత పేపర్ మీదకి వస్తుంది, తర్వాత అది సినిమా అవుతుంది. అండ్ ఇదంతా జరగడానికి చాలామంది సపోర్ట్ చేస్తారు కదా, లైక్ డిఓపి కానీ సినిమాటోగ్రాఫర్ కానీ. ఎట్ ది ఎండ్ దాన్ని హిట్ ఫ్లాప్ డిసైడ్ చేసేది ఆడియన్స్. కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. అండ్ నాకు అది ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ నాజర్ గారితో పాటు వచ్చింది. అలా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత నేను ఇంకా చాలా కపుల్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చాను అండ్ ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నాను ఇప్పుడు. విల్ బీ అవుట్ ఆన్ యూట్యూబ్ ఒక కమింగ్ 1-2 monthsలో. అది నేనే రాశాను, పాడాను, యాక్ట్ చేశాను, డైరెక్ట్ చేశాను, నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఒక టీమ్ని తీసుకొని గోవాకి వెళ్ళి షూట్ చేసి వచ్చాము. విల్ బీ క్లోజ్ టు మై లైఫ్ స్టోరీ కొంచెం. ఓకే. ఎలా యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు దాన్ని? యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను. ఓకే. సో చాలా అంటే ఒక సినిమాకి ఎంతమంది కావాల్సిన అన్ని లక్షణాలు మీలో పుష్కలంగా ఉన్నాయి. అయితే ఏమేం కావాలో, రైటింగ్ కానీ, సింగింగ్ కానీ, ఎవ్రీథింగ్ అసలు ఇంకా. సో కమింగ్ టు ఫ్రైడే మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ జర్నీ ఎన్ని రోజులు జరిగింది అసలు? ఫ్రైడే మూవీ నాది ఒక 4 schedules ఉండినాయి. ఈ స్కెడ్యూల్ ఒక 10 days అట్లా వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 30 days. ఓకే. ఇక్కడ సిటీలోనే జరిగిందా? సిటీలో జరిగింది. అండ్ వరంగల్లో కూడా, వరంగల్ అండ్ వైజాగ్లో కూడా షూట్ అయింది. కాకపోతే దియా రాజ్ గారు ద హీరోయిన్, ఆవిడది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. దియా రాజ్ గారు అంటే మీకన్నా ముందున్నారేంటి ఇండస్ట్రీలో? ఆవిడ సీనియర్ యాక్టర్, సీనియర్ యాక్టర్ ఆయన. అవునా? ఓకే. ఇప్పుడు రీసెంట్గా జాతర అని కూడా ఒక మూవీ వచ్చింది, ఆవిడ హీరోయిన్. ఓకే. బ్యూటిఫుల్ యాక్ట్రెస్, చాలా బాగా చేస్తారు. షీ పుట్ హర్ హార్ట్ అండ్ సోల్ మై ఎఫర్ట్స్. ఎలా అనిపించింది ఆవిడతో వర్క్ షేర్? ఇట్ వాజ్ రియలీ గుడ్. స్క్రీన్లో అంటే ఇప్పుడు మనకి మన ఆపోజిట్ చేసే క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తే మనకి అంత ఈజీగా చేయొచ్చు. అంటే రెసిప్రోకేట్ చేయడానికి ఈజీ అవుతుంది అండ్ కంపారిటివ్లీ మనం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం. అది ఈ మధ్య నేర్చుకున్నాను అండ్ ఐ గాట్ టు సీ ఇట్ ఫ్రమ్ హర్. అండ్ షీ ఈస్ రియలీ సపోర్టివ్, నైస్, స్వీట్ పర్సన్. ఓకే. హెల్ప్ చేసే వల్ల అంటే యాక్టింగ్ పరంగా మీకు? హెల్ప్ అని కాదు, మేము ఇప్పుడు సీన్ ముందు ఒకసారి రిహార్స్ చేసి డైలాగ్స్ డిస్కస్ చేసి అలా చేసేవాళ్ళం. అండ్ ఆబ్వియస్లీ చాలా పుష్ చేసేవాళ్ళు. ఎక్కడైనా ఒక కపుల్ ఆఫ్ టేక్స్ తర్వాత మనం ఫస్ట్ టేక్లో ఇచ్చినంత ఎఫర్ట్ మళ్ళీ రాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ షీల్ బీ పుషింగ్ యూ. దియారాజ్ గారు సపోర్టివ్గా చెప్పేవాళ్ళు, ఏం కాదు ఇంకో టేక్ అనే చేద్దాము అట్లా. అండ్ షీఈస్ రియలీ నైస్. అండ్ ఇందులో వెల్ నోన్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు కొత్తనే చెప్పాలి ఇండస్ట్రీకి, కొత్త ఆర్టిస్ట్. సో మీరు కాకుండా ఈ సినిమాలో వెల్ నోన్ ఆర్టిస్ట్లు ఎవరైనా ఉన్నారా? వెల్ నోన్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. అవునా? ఒక పేరు అయితే చెప్పగలుగుతాను, రేణు దేశాయ్ గారు ఉన్నారు. అండ్ స్నిగ్ధ గారు అందరికి తెలుసు. అండ్ అందులో అమ్మ సాంగ్ పాడింది కూడా స్నిగ్ధ గారు, ఐ థింక్. అవును. ఇనాయా సుల్తానా ఉన్నారు ఫ్రమ్ బిగ్ బాస్. అండ్ కపుల్ ఆఫ్ మోర్ చాలా మంది ఉన్నారు. అండ్
అది ఇంకా చెప్పకూడదు. సో తెలుగు ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే ఒక ఫ్యామిలీ సినిమా రాబోతుంది అయితే ఇన్ ఫ్యూచర్లో. ఫ్యామిలీ సినిమా అని చెప్పలేను. అంటే ఇప్పుడు మదర్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యామిలీయే కదా రోహిత్. 100% ఏరేటెడ్, 100% ఏరేటెడ్. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఆ మెసేజ్ ఏదైతే వెళ్తుందో అది అందరికీ కావాల్సిన మెసేజ్, అందరు తెలుసుకోవాల్సిన మెసేజ్. చిన్నపిల్లల నుంచి అడల్ట్స్ దాకా అందరు తెలుసుకోవాల్సిన మెసేజ్. ఓకే. మీరు చూసారా సినిమా? నేను నా పోర్షన్ చూసాను అండ్ కొన్ని ఇనాయ గారిది కొన్ని సీన్స్ చూసాను. ఓకే. ఎక్కడన్నా ఎమోషనల్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓ ఫర్ షూర్. అవునా? మీరు ఎట్లా అంటే హుక్ అయిపోతారు ఆడియన్స్. ఇలా థ్రిల్లర్ లాగా ఎక్స్పీరియన్స్, థ్రిల్లర్ జానర్లో ఎక్స్పీరియన్సే ఉంటుంది. అరే నెక్స్ట్ టైం అవుతుంది అట్లానే ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో అసలు నా పోర్షన్, దియారాజ్ పోర్షన్ క్లైమాక్స్కి వచ్చేసరికి యూ విల్ ఫర్ షూర్ బీ ఇన్ టియర్స్. అండ్ పర్టికులర్గా మీకేమైనా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయా దాంట్లో? నేనే ఒక పెద్ద ఎమోషన్ అసలు. ఓకే. సో మీరే పెద్ద ఎమోషన్ అయితే దానికి. సో మొత్తం ఎప్పుడు వస్తుంది సినిమా ఇది? ఆగస్ట్ తర్వాత రిలీజ్ ఉంటుంది. థియేటర్ ఆర్ ఓటీటీ? థియేటర్ రిలీజ్ ఫస్ట్, తర్వాత విల్ గో టు ఓటీటీ. ఓకే. మనకి ప్రైమ్ రైట్స్ ఉన్నాయి, బట్ యా విల్ గో టు ఓటీటీ. ఓకే. అంటే మీకు కంఫర్ట్ అయితే చెప్పండి, లేదు వద్దు ఆదిత్య అంటే ఆగిపోతాను ఇక్కడితో. మీకు రేణుదేశాయ్ గారికి ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అది చెప్పకూడదు. ఐ ఎక్స్పెక్టెడ్. మీ ప్రొడ్యూసర్ చాలా పకడ్బందీగా పంపించారు ఇక్కడికైతే. ఎస్, ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు మీరు ఎలాగో సింగర్ అన్నారు కాబట్టి మా ఆడియన్స్ కోసం, ముఖ్యంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఓ మంచి సాంగ్. అయితే నేను ఒక కపుల్ ఆఫ్ లైన్స్ రాశాను తెలుగులో, అదే పాట హ్యాపీగా. జీవితం ఏంటి మరేది నిజం, కాలమే చెబుతుందా, ఏది సరి ఇంకేది మరి, గురువై నేర్పేది జ్ఞాపకమా, కన్నీటిలో నీరున్నా గోదారిలో పారే నీరే దాం తీర్చిందా, కన్నీరు చేదు నేర్పిందా, జీవితం ఓ ఈ జీవితం ఏది నిజం ఏది అబద్ధం, జీవితం ఈ జీవితం ఏది నిజం ఏది అబద్ధం. లిటరలీ మీ వోకల్స్ ప్రతి ఒక్కరిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయేమో డెఫినెట్గా. సో ఏంటండి, యాక్టర్ అండ్ లిరిసిస్ట్, రైటర్, ఆర్టిస్ట్, వాట్ నాట్, అసలు ఏంటి ఇంకా. అదే థ్యాంక్ యూ ఫస్ట్లీ. అండ్ ఈ సాంగ్ కొంచెం నేనే రాశాను లైన్స్. ఇది కొత్త స్టైల్లో చేద్దామని, అంటే లైక్ టెక్నో ఇదంతా ఇప్పుడు ఫేమస్ కదా, ఓకే, ఆ జానర్లో చేసి రిలీజ్ చేద్దాం, అంటే ఆల్బమ్ సాంగ్ లాగా చేద్దాం. ఇంతకుముందు ఏమన్నా సాంగ్స్ రాస్తారా మీరు? ఒకటి రాశాను బ్రేకప్ మీద. ఓకే, రిలీజ్ అయింది అది? అదే ఇప్పుడు ఒక 2 monthsలో విల్ బి అవుట్. అచ్చా, అది కూడా వస్తుంది బయటికి? అది వీడియో అంతా అయిపోయింది, ఛానల్స్కి పిచ్ చేస్తున్నాను. ఒక లేబుల్ వచ్చింది, అది కూడా ఇంకా చెప్పకూడదు. ఓకే, ఆఫీషియల్ అంతా అయ్యాక నేను ఫస్ట్ గ్లిమ్స్ అట్లా అంతా రిలీజ్ చేసి. సో మొత్తం చెప్పకూడదు అని ఏవి చెప్పడం లేదు, బట్ వన్ డే మాత్రం దీపావళి పటాకులాగా ఇలా బ్లాస్ట్ అవుతారేమో అన్నీ, ఇంకా సాంగ్స్ కానీ మూవీస్ కానీ. యా, మేబీ దట్స్ ద ప్లాన్. నాకు అలా నేను క్రియేట్ చేసేదంతా అందరూ చూసి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని నాకు తెలుసుకోవాలి. ఓకే, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ సక్సెస్, ఇట్లా హిట్ అయిపోవాలి, ఫేమస్ అయిపోవాలి, చాలా డబ్బులు సంపాదించాలి, అది కాదు.
కానీ నేను చేసిన వర్క్, నేను ఏదైతే క్రియేట్ చేశానో అది అందరూ చూసి వాళ్ళ ఆనెస్ట్ ఒపీనియన్ నాకు కావాలి. దాని నుంచి నేను నేర్చుకొని ఇంప్రూవ్ అవుతూ ఐ విల్ బికమ్ అ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. దట్ ఈస్ ద ప్లాన్. ఒకటేం చెప్పగలుగుతా అంటే ఇప్పుడు రాబోయే నా నెక్స్ట్ మ్యూజిక్ ఆల్బమ్, ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్లో సునీత గారు, ఉపద్రత సునీత గారు ఫీమేల్ వోకల్ పాడారు. అంటే ఆవిడ సోల్ యాడ్ చేశారు నా సాంగ్కి. మీరు మెయిలా? నేను మేల్ సింగర్, ఓ సునీత గారు ఫీమేల్ వోకల్స్ ఇచ్చారు అనమాట. అండ్ షీ ఈజ్ ఆబ్వియస్లీ బ్యూటిఫుల్. మా వాయిస్ అయితే మ్యాజిక్. ఆఫ్ కోర్స్ యు నో కదా, ఏం సందేహం లేదు ఈ సాంగ్స్. అండ్ ఆ లాస్ట్ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు ఆవిడకి, అన్ని కేటగిరీస్. ఓకే, లైక్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ లవ్స్ హర్ వాయిస్. ఆవిడ పాడారు. అండ్ దట్స్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్. యా రోహిత్, అంటే నాకు ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు మీ వోకల్స్తో ఇంకొక సాంగ్ వినాలనుంది. ఏదన్నా అంటే మూవీ సాంగ్ ఏదన్నా ఒకటి, మీరు రాసినవి కాకుండా జనరల్గా జనాలకి బాగా అలవాటు ఉన్న సాంగ్స్. నిన్నే నమ్మి చేసానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే, గుప్పెట్లో దాచి నిప్పల్లే ఉందే, కన్నీరంటూ రాదున్నదే, బాధే తీరే దారున్నదే, మగువకు మగువంటూ ఎంతో తేలికని కాలం చేసే గాయం నా గుండెల్లో లేనే లేదా, నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా, చెప్పుకోలేనే బాధనితోనే. సూపర్ అండ్ థ్యాంక్ యూ. లిరిక్స్ పోయాయి బట్ పర్లేదు, చాలా చాలా బాగుంది. అండ్ అంటే సింగర్గా కూడా అవకాశాలు వస్తే అంటే తీసుకుంటారా? ఓకే, సింగర్ కమ్ యాక్టర్ అయితే. సింగర్ కమ్ యాక్టర్, యాక్చువల్లీ నా సాంగ్స్ నేనే చేసి మూవీస్లో చేయాలి అన్నది. ఓకే, సునీత గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే స్వీట్ హార్ట్. అవునా? చాలా స్వీట్ హార్ట్. ఓకే, సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆల్బమ్కి హూ విల్ సపోర్ట్ యూ, అంత పెద్ద సింగర్. అవును, ఆవిడని కలవడమే ఫస్ట్ నాకు చాలా బ్లెస్సింగ్లా అనిపించింది. ఆవిడని కలిసాను, తర్వాత షీ సపోర్టెడ్ మీ, షీ యాడెడ్ హర్ వోకల్స్. ఇప్పుడు ఆవిడే నన్ను ప్రాబ్లీ లాంచ్ చేస్తారు అనుకుంటా మ్యూజిక్ ఇండస్ట్రీలో. ఓకే, సో సపోర్ట్ ఉండింది అయితే కొంచెం. అండ్ అంటే ఫిలిం ఇండస్ట్రీ పరంగా మీకేమైనా సపోర్ట్ ఉందా రోహిత్? సపోర్ట్ ఉండే అంటే ప్రీవియస్గా ఎవరైనా ఆర్టిస్టులు కానీ, లేకపోతే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మీ కజిన్స్లో కానీ, మీ ఫ్యామిలీలో, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో, వాట్ ఎవర్ ఇట్? అంటే అట్లా ఫ్యామిలీ సర్కిల్ అయితే ఏం లేదు. మీకు ప్యాషన్తోనే వచ్చిర్రు? ప్యాషన్తోనే వచ్చాను. ఓకే, సో అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా మీకు? అంటే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి యాజ్ ఏ ఆర్టిస్ట్గా, అట్లా డ్రీమ్ ప్రాజెక్ట్స్? నాకు స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామాస్ ఇష్టం. అవునా? ఎందుకు, మమ్మాస్ బాయ్నా? అట్లా అని కాదు, డే టు డే లైఫ్లో మనం ఎక్స్ప్రెస్ చేసుకునే ఎమోషన్స్తోనే కదా. కానీ మీ పోర్ట్ఫోలియో నేను చూసాను, చాలా రగడ్గా కనిపించారు. అసలు చాలా రగడ్గా ఉంది ప్రొఫైల్ కూడా. అదే ఇంకా తప్పదండి, అదే అంతేనా? మనం అన్నీ చేయగలుగుతామని ప్రూవ్ చేసుకోవడానికి డిఫరెంట్ లుక్స్. సో బట్ యు ఆర్ వెరీ ఎమోషనల్ కిడ్ అయితే. చాలా. అవునా? కొంచెం స్పిరిచువల్ సైడ్ కూడా ఉంది. ఓ, 25 yearsకి స్పిరిచువల్ కూడా. ఇన్నర్ ఇంజనీరింగ్, సద్గురు అన్నీ కూడా చేశాను, ఆశ్రమంలో ఉన్నాను. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అసలు? ప్రపోజల్ అండి నిజం చెప్పండి, ఇంటర్వ్యూలు కావాలంటే నేను కట్ చేపిస్తాను, పర్లేదు చెప్పండి. బ్యాడ్ బ్రేకప్స్ అయితే ఉన్నాయి. బ్యాడ్ బ్రేకప్స్? బ్రేకప్ కాదు, బ్రేకప్స్. ఆ కప్స్ ఏంటి ఒకసారి చెప్తావా? అవి కూడా చెప్పురా. దానికి కూడా ప్రొడ్యూసర్స్ పర్మిషన్ కావాలా?
ఓకే వాళ్ళైతే వన్ బ్యాడ్ బ్రేకప్ ఐ హ్యాడ్ కాలేజ్లో. ఓ దట్ చేంజ్ మీ, వేరే పర్సన్ లాగా చేసింది నన్ను. అక్కడే ఫస్ట్ దెబ్బ పడింది. నేను ఇంత ఫ్యాట్ ఉండేవాడిని, ఒక 100 kilos ఉండేవాడిని. 100 kilos ఉండేవాడిని. ఆ ఫస్ట్ దెబ్బ పడ్డ తర్వాత బాడీ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త వేరే సైడ్ ఆఫ్ మీ వచ్చింది అనమాట. ఉంటాయి కదా అందరికి. అంతే, ఇంతకన్నా ఎక్కువ అడగను, మరీ ఎక్కువ లాగిన తెగుద్ది. ఎస్, మీ ఫేవరెట్ యాక్టర్? నా ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు, ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ? ఆయన యాజ్ అన్ యాక్టర్ ఎందులో అయినా కెమిలియన్ లాగా బ్లెండ్ అయిపోయి చేసేస్తారు. ఓకే. బట్ యాజ్ అ పర్సన్ హీ ఈజ్ ప్రిటీ స్వీట్. ఎప్పుడైనా స్టేజెస్ మీద కానీ ఆయన ఇంటర్వ్యూస్లో కానీ చూస్తాను. కలిసారు ఎప్పుడైనా? ఇంకా లేదు, కలిసే అవకాశం రాలేదు. వెయిటింగ్ ఫర్ ఇట్. వస్తుంది డెఫినెట్గా వస్తుంది. ఫర్ షూర్. అండ్ ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ ఫ్రైడే మూవీలో మీ పోర్షన్ మీరు చూసుకున్నప్పుడు మీతో పాటు చూసిన వాళ్ళు, అరే నేను ఇంకా కొంచెం ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే నటన పరంగా నన్ను నేను ఇలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? బేసికలీ ఎనీ యాక్టర్కి నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నచ్చదు. ఓకే. బికాస్ యూ విల్ గెట్ టు సీ ద క్యారెక్టర్. అంతే. అండ్ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, నేను ఫ్రైడేలో అండ్ కొన్ని అదర్ మూవీస్లో కొన్ని చూశాను. ఫ్రైడే మూవీలో అవి అండ్ నేను చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్వి కొన్ని సీన్స్ చూశాను. అందులో నాకు క్యారెక్టరే కనిపించింది. అండ్ ఐ థింక్ ఐ పుట్ ఇన్ ఆల్ ది ఎఫర్ట్స్, లైక్ 100% ఇచ్చాను. నేను కొన్ని మిస్టేక్స్ హియర్ అండ్ దేర్ కనిపించాయి ఫర్ షూర్. అండ్ షోర్లీ నేను అంటే అది డైరెక్టర్స్ కాల్, ఇంకా వాళ్ళకి నచ్చింది చేయాలి. అండ్ అది ఇద్దరం హ్యాపీ అయ్యే పొజిషన్కి వచ్చి ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలి అనేది నా గోల్. ఎస్. ఫ్రైడే మూవీలో ఫర్ ద ఫస్ట్ టైం మీరు పెద్ద కెమెరాస్ ముందుకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? యాక్చువల్గా ఇప్పుడు నేను యాజ్ ఏ హోస్ట్గా ఫస్ట్ టైం నేను ఇక్కడ కెమెరా ముందు కూర్చున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఇది దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు ట్రై చేసింది, దీనికోసమే కదా నేను వెయిట్ చేసింది. సో అట్లా యాజ్ ఏ యాక్టర్గా మీరు కూడా దానికోసమే ప్యాషనెట్గా ఉన్నారు. సో ఫస్ట్ టైం ఆ బిగ్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఏమనిపించింది అసలు? బిగ్ కెమెరా ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. ఫస్ట్ డే షూట్ ర్యాప్ తర్వాతనే నేను వాజ్ ఇన్ టీయర్స్. ఓకే, ఇట్స్ ఫైనలీ హ్యాపెనింగ్. మళ్ళీ వచ్చింది, మనం ఇన్ని రోజులు కష్టపడినందుకు ఏదైతే చేయాలనుకున్నామో అక్కడ జరుగుతోంది అని అనిపించింది. కానీ అది ప్రాసెస్ చేసుకొని నమ్మి యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఆన్ సెట్ టూ మెనీ థింగ్స్ విల్ బీ ఇన్ యువర్ మైండ్. ఓకే. మనం ఆ క్యారెక్టర్ మూడ్లో ఉండాలి, లైన్స్ గుర్తుండాలి, అండ్ ఎవ్రీబడి విల్ బీ లుకింగ్ ఎట్ యూ. అవన్నీ నాకు యాక్టింగ్ క్లాసెస్లోనే అరుణ భిక్షు గారు అండ్ మహతి భిక్షు గారు నేర్పించి చాలా స్ట్రాంగ్గా నేర్పించి ట్రైన్ చేసి పంపించారనమాట. యాక్టింగ్ ఈజీ అని రోహిత్? యాక్టింగ్ ఇప్పుడు ఎట్లా చెప్పాలి, అందరికీ ఒక డిఫరెంట్ నోషన్ ఉంటుంది. 2 ways ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. ఒకటి మనం బయట నుంచి చేసేది ఒక మెథడ్, అది ఇంకో మెథడ్ మనం లోపల నుంచి చేసేది. బయట చేసేది నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, కానీ నేను చేసే యాక్టింగ్ లోపల నుంచి, అంటే క్యారెక్టర్ని నమ్మి నేను ఓన్ చేసుకొని ఐ బిలీవ్ అండ్ బికమ్. నాకు నేర్పించింది బిలీవింగ్ అండ్ బికమింగ్ ద క్యారెక్టర్. నేను చేసే మెథడ్ అది. కానీ కొన్ని అదర్ ఇన్స్టిట్యూట్స్లో మనం బయట ఎలా ఏడుస్తున్నట్టు ఎలా కనిపించాలి, ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు ఎలా కనిపించాలి, కోపంగా ఎలా కనిపించాలి అది నేర్పిస్తారు. అండ్ ఫ్యూ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ అక్కడ కూడా. అండ్ యాక్టింగ్ ఇస్ షూర్లీ నాట్ ఈజీ. అండ్ కపుల్ ఆఫ్ అన్ని టేక్స్లో అంత ఎంటైర్ ఫిల్మ్లో అదే క్యారెక్టర్లో అదే మూడ్లో ఉండి కంటిన్యూ చేసి సీన్ టు సీన్ కంటిన్యూటీ మెయింటైన్ చేసి మళ్ళీ బ్రేక్స్ అన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ షూర్. అండ్ కమల్ హాసన్ గారిదైనా పర్లేదు, ఎవరిదైనా పర్లేదు, మీకు ఇష్టమైనటువంటి ఎమోషనల్ పార్ట్లో నుంచి ఏదైనా ఒక సీన్ని ఆ డైలాగ్ చెప్పడం కానీ విత్ ఎమోషనల్తో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం, మా వ్యూస్ కోసం చేయగలరా? ఏదైనా ఒక ఎమోషనల్ డైలాగ్. సరే, మీరు ఏదైనా ఒక లైన్ చెప్పండి, నేను దాన్ని చేసి చూపిస్తాను. ఒక లైన్ చెప్పాలా? లైక్ మీ బ్రేకప్ స్టోరీ యాజ్ ఏ బ్రదర్గా నాతో షేర్ చేసుకోండి విత్ ఎమోషనల్.
ఎన్ని రోజులు కలిసి ఉన్నాం కదరా. వన్ ఇయర్ చిన్న స్పానారా. అలా ఎలారా చేయగలుగుతాను? నీకు నేను బాగానే అనిపిస్తా కదా. ఎలా చెప్పాను మా మామకి? రేపు పొద్దున్న నిద్ర లేవాలంటేనే భయంగా ఉంది మామ నాకు. నువ్వు ఆమె కదా మామ, నాకు ఫ్యామిలీ అన్నా ఏమన్నా. ఇంకొక క్యారీ కంటిన్యూ చేస్తే ఏదో అంటే బయటకు చెప్పుకోలేంది మీలో మీరు బాగా సఫర్ అవుతుంది ఒకటి అనేది మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి అది అసలు? ఒక పెయిన్ అయితే ఉంటుంది. అదే ఆ పెయిన్ ఏంటి అని అడుగుతున్నాను, ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడో సంథింగ్ ఆ రియాలిటీ కనిపిస్తుంది నాకు. ఓకే. సో ఆ కంటి వెనకాల ఏదో ఒకటి దాగి ఉంది. సో ఏంటది, ఆ పెయిన్ ఏంటి అసలు? ఏది అనేది కాకుండా చెప్పకపోయినా కూడా పెయిన్ ఇస్ పవర్. పెయిన్ నుంచి మనం చాలామంది ఏంటంటే దాన్ని ఎట్లా తీసుకోవాలో తెలియక అదర్ టెంపరీ ఫిక్సెస్కి వెళ్ళిపోతారు. లైక్ ఇప్పుడు ఏదైనా బ్రేకప్ అయింది, లేదంటే ఎవరినైనా కోల్పోయారు ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా, ఆర్ ఎనీ అదర్ థింగ్, స్ట్రాంగ్ పెయిన్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరూ మందు తాగడానికి వెళ్ళిపోతారు, సిగరెట్లు కొట్టడానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు టెంపరీ సాటిస్ఫాక్షన్, టెంపరీ రిలీఫ్ ఎతుకుతారు ఎవరైనా. కానీ పెయిన్ ఈజ్ ఆల్సో ఫ్యూయల్. మనం దాన్ని ఎటు ఛానల్ చేస్తే దాన్ని అట్లా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నా పెయిన్ని పాజిటివ్ సైడ్లో ఛానల్ చేసి ఐ రోట్ లిరిక్స్. దట్స్ వెన్ ఐ న్యూ దట్ ఐ కెన్ సింగ్, దట్స్ వెన్ ఐ న్యూ దట్ ఐ కెన్ రైట్. అసలు నాలో రైటర్ ఉన్నాడని నాకు తెలిసిందే సాలిడ్ పెయిన్ క్రియేట్ అయినప్పుడు. అండ్ ఐ వాజ్ అ ఫ్యాట్ కిడ్, లైక్ ఐ సెడ్. నో అఫెన్స్, అంటే హెల్దీ పీపుల్ ఉంటారు అండ్ ఎవ్రీబడి కెన్ చేంజ్ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ మీరు ఎలా కనిపించాలి అన్నది. బట్ ఆల్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, నేను నా పెయిన్ని ఫ్యూయల్లా యూజ్ చేసి ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఫిజికలీ, మెంటలీ, అలా. సో అది ఏం పెయిన్ అని చెప్పలేను. కపుల్ ఆఫ్, అంటే నా తాత నాకు చాలా క్లోజ్. ఐ లాస్ట్ మై గ్రాండ్ ఫాదర్. ఐ హ్యాడ్ అ పెట్, ఒక లాబ్రడార్ ఉండేది. ఆడు నా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. 15 years ఉండే నా ఆడు చనిపోయాడు, బూజో వాడి పేరు. అండ్ ఐ హ్యాడ్ అ బ్యాడ్ బ్రేకప్ అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఇన్సిడెంట్స్ విచ్ మేడ్ మీ ద పర్సన్ ఐ యామ్ టుడే. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఎందుకు ఐస్లో ఆ వాటర్ని అలా హోల్డ్ చేస్తున్నావు? అది హోల్డ్ ఏం చేయట్లేదు, తెలుస్తుంది ఆ పెయిన్. ఓకే, సో 25 yearsకి అనుభవించాల్సిన వాటిలలో ఎంతో కొంత అనుభవించేసావు, కష్టాలు, బాధలు, సో అన్నీ బాగానే అనుభవించావు. అండ్ నేను ఇంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని ఎమోషనల్గా ట్రిగర్ చేయదలుచుకోలేను అండ్ ఇంకా ఎక్కువ నేను అడగదలుచుకోలేను, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు చాలా పైకి రావాలి. యాజ్ అ ఫ్రెండ్గా నేను కూడా అదే కోరుకుంటున్నాను. అండ్ ఫ్రైడే మూవీ గురించి ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఫైనలీ ఒక చాలా సెన్సిటివ్ టాపిక్. చాలా క్యారెక్టర్స్ అందరూ ప్లే చేసిన క్యారెక్టర్స్ అందరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు. అండ్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆడియన్స్కి కావాల్సిన మాస్ యాంగిల్, ఎంటర్టైనింగ్ యాంగిల్, కామెడీ యాంగిల్, థ్రిల్లర్ యాంగిల్ అన్నీ ఉంటాయి. ఇట్స్ అ సాలిడ్ స్టోరీ, మంచి ఎమోషనల్ డ్రామా పుట్ అవుట్ టు ఆడియన్స్. హౌ మీకు కావాల్సినట్టే పెట్టాం, ప్రజెంట్ చేసాం. అండ్ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు విజన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈశ్వర్ గారు హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను ఇవాళ ఇక్కడ అసలు ఈ ఇంటర్వ్యూలో ఉన్నాను అంటే దానికి కారణం ఫ్రైడే మూవీ. అండ్ మచ్ మోర్ టు గో. యూ లవ్ ఇట్ ఫర్ షూర్. నా క్యారెక్టర్ అయితే మీకు చాలా నచ్చుతుంది. మూవీలో ఉన్న క్యారెక్టర్ నేను కాదు, దాన్ని క్యారెక్టర్లానే ట్రీట్ చేయండి. అండ్ ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ మీ అండ్ ఫాలో మీ. నా పేరు రోహిత్ బొడపటి అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మీరందరూ నాకు ఇట్లానే లవ్ ఇవ్వాలి అని. థ్యాంక్స్.
ఎస్, మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో యాజ్ అ యాక్టర్గా, యాజ్ అ సింగర్గా, యాజ్ అ లిరిసిస్ట్గా, యాజ్ అ రైటర్గా, వాట్ ఎవర్ ఇట్, మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలి, మంచి హెల్తీగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.